ఈ ప్రభుత్వం యొక్క దృష్టి ఎంఎస్ఎంఈల పైన ఎంత బాగా ఉంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఈ మధ్యకాలం మా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నేను ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నాను కూడా. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి గారు, పరిశ్రమలకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు వెంటబెట్టుకొని వారు దావోస్ వెళ్ళారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. ఆ తర్వాత కొరియా కూడా వెళ్ళారు. దావోస్ వెళ్ళినప్పుడేమో దాదాపు ఒక 45 నుంచి 50 వేల కోట్ల దాకా పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ రాష్ట్రంలో పెట్టడానికి కావాల్సిన ఎంఓయూలు చేసుకొని వచ్చారు. అమెరికా వెళ్ళి కొరియా వెళ్ళి దాదాపు ఒక 36 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు చేసుకొని వచ్చారు. ఇంత భారీ పరిశ్రమల్ని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాటికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి వారికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అన్ని వేల కోట్ల రూపాయలతో ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని వస్తూ ఉన్నారు. మరి ఎంఎస్ఎంఈల సంగతి ఏంటి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను.